హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి మానిటైజేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తున్నానండి. మనం మానిటైజేషన్కి అప్లై చేసుకునే ముందు మన ఛానల్ని మనమైతే ఒకసారి రివ్యూ చేసుకోవాలి. ఎందుకంటే రూల్స్ అనేవి చాలా మారిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు మన వీడియోస్ ఏమేమి ఉన్నాయో వాటికి థంబ్నెయిల్స్ అన్నీ మనవే ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్యాగ్స్, డిస్క్రిప్షన్స్, టైటిల్ అన్నీ కూడా వీడియో రిలేటెడ్ మాత్రమే ఉండాలి. వీడియో ఒకటి, థంబ్నెయిల్ ఒకటి, ట్యాగ్స్ ఒకటి ఉంటే మనకి ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి కేటగిరీ అండి. మనం ఏ వీడియో పెడుతున్నామో ఆ వీడియో కేటగిరీ అనేది కంపల్సరీగా పెట్టాలండి. అలా పెట్టినట్లయితే మనకి టెక్నికల్గా రివ్యూ చేసేటప్పుడు అనేది ఈజీగా అయిపోతుంది, లేకపోతే లేట్ ప్రాసెస్ అనేది అవుతుంది అనమాట. ఇప్పుడు మనం అప్లై చేసుకునే ముందు ఇవన్నీ చేసుకున్నాం అనుకో, వితిన్ ద 1 డేలో మనకి మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నేనైతే అప్లై చేసుకున్న 1 డేకి మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయిందండి. ఇలా మనకి 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ టైం ఉన్నప్పుడు మనకు అప్లై అవ్వని వస్తుంది. మనం దీని మీద అప్లై చేసినట్లయితే మనకి 3 స్టెప్స్ అనేవి చూపిస్తుంది. మనకి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని ఇలా వచ్చేసాయండి. మనకి స్టెప్ 1, స్టెప్ 3 అనేది ఈజీ ప్రాసెస్. మనకి స్టెప్ 2కి టైం పడుతుంది అనమాట. స్టెప్ 1 చూడండి, ఇక్కడ స్టార్ట్ ఉంది కదా, స్టార్ట్ అని మనము క్లిక్ చేస్తే మనకి ఇలా ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇవన్నీ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అండి. ఇవన్నీ చదువుకొని మనం అగ్రీ చేసి సబ్మిట్ చేస్తే మనకి ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సింపుల్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ స్టెప్ అండ్ లాస్ట్ స్టెప్ అనేది సింపుల్ పని అయిపోతుంది. ఫస్ట్ స్టెప్ ఏమో అగ్రీ చేసి సబ్మిట్ చేస్తే అయిపోతుంది. థర్డ్ స్టెప్ అనేది టెక్నికల్గా యూట్యూబ్ అనేది రివ్యూ చేస్తుంది. సెకండ్ స్టెప్లోనే మనం యాడ్సెన్స్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అకౌంట్కి. చూడండి, ఇలా టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుకున్నాక కింద మనకి ఒక బాక్స్ ఉంటుంది, ఐ అగ్రీ అని. దాని మీద క్లిక్ ఇచ్చినట్లయితే మనకు రైట్ సైడ్ బ్లూ కలర్లో సబ్మిట్ అనేది వచ్చేస్తుంది. మనం ఫామ్ని సబ్మిట్ చేసినట్లయితే మనకు ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయినట్లే. ఇలా సబ్మిట్ చేసినాక మనకి ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ ఇవన్నీ పడుతుందండి. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయినాక డన్ అని పడుతుంది అనమాట. అలా పడినాక మనకు స్టెప్ 1 అనేది కంప్లీట్ అయినట్టు. నెక్స్ట్ స్టెప్ 2 అనేది ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ స్టెప్ ఇక్కడ డన్ పడింది చూడండి, స్టెప్ 1. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ స్టార్ట్ వచ్చింది చూడండి ఇక్కడ బ్లూ కలర్. ఇప్పుడు దీని మీద క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు ఓపెన్ చేసినట్లయితే మనకు అడుగుతుంది అనమాట, మనకు యాడ్సెన్స్ అకౌంట్ ఉందా, ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఉందా లేదా వద్దా అని. మనకు లేదు కాబట్టి క్రియేట్ చేసుకోవాలి కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది క్లిక్ చేయండి. నో హ్యావ్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అని చూడండి, ఇక్కడ క్రియేట్ అని అడుగుతుంది. మనం క్రియేట్ మీద క్లిక్ ఇస్తే మనకి ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది. మనం ఇక్కడనే యాడ్సెన్స్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం అనమాట. మనకి ఇంతకుముందు లేదు కాబట్టి సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చేస్తే మనకి క్రియేట్ అని చూపిస్తుంది. ఉంటే ఫస్ట్ ఆప్షన్ అనేది క్లిక్ ఇలా మన ఫోన్లో ఉన్నటువంటి ఐడీస్ అనేది చూపిస్తుంది. మన ఛానల్ ఏ ఐడితో ఉందో దాంతో లాగిన్ అవ్వాలండి. ఇలా మనం క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఫామ్ అనేది ఓపెన్ అయిపోద్ది. నా ఎస్ఎస్ఎం డిజైన్ కాబట్టి అది ఓపెన్ చేస్తే మనకి ఇలా వచ్చేస్తుంది. ఇలా చూడండి, ఇక్కడ ఫామ్ అనేది ఇలా వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకు ఫామ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. చూడండి, గెట్ మోర్ అవుట్ ఆఫ్ యాడ్సెన్స్ అనేది కదా, అది ఎస్ అని పెట్టండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి కంట్రీ అడుగుతుందండి. ఇక్కడ ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ ఇవ్వండి. అండ్ కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా యూట్యూబ్ నుంచి ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అగ్రీ చేస్తున్నారని అడుగుతుంది. ఎస్ అని క్లిక్ చేసి గెట్ స్టార్టెడ్ అని కొడితే మనకి యాడ్సెన్స్ అనేది మనకి ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. మనం యాడ్సెన్స్ అనేది అప్లై చేసుకోవడానికి మనం ఐడి ప్రూఫ్ ఇవ్వాలి కదండి, దానికోసమని మనకు ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలా చేశాక కింద గెట్ స్టార్టెడ్ కొట్టాక ఇలా ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన ఫామ్లో మనకు ఫస్ట్ నేమ్ చూడండి, ఇక్కడ ఛానల్ నేమ్ ఉంటుంది. ఛానల్ నేమ్ తీసేసి మీరు ఏ ఐడి ప్రూఫ్ అయితే ఇస్తారో ఆ ఐడి ప్రూఫ్ నేమ్ ఎట్లా ఉందో అట్లనే ఇవ్వండి. అడ్రస్, స్టేట్, ఫోన్ నెంబర్, మీకు ఫోన్ నెంబర్ ఆప్షన్ అండి. ఇచ్చాక సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ అనేది అడుగుతుంది. మనకి చూడండి, ఇక్కడ రీడైరెక్ట్ అని క్లిక్ చేయండి. చేస్తే మనకి అది ఇన్ ప్రాసెసింగ్ అనేది అయిపోతుంది అనమాట.
ఇలా మనకి ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇలా ప్రాసెస్ జరగడానికి కూడా కొంచెం టైం అయితే పడుతుందండి. మ్యాక్సిమం అయితే 1 డే అయితే కంపల్సరీగా, మినిమం అయితే 1 డే అయితే పడుతుంది కంపల్సరీగా. పడినాక మనకి ఆఫ్టర్ 1 డే మనకి అక్కడ డన్ అని వస్తుంది, ఇన్ ప్రోగ్రెస్ కూడా. థర్డ్ స్టెప్ అయితే ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా యూట్యూబ్ అనేది టెక్నికల్గా రివ్యూ అనేది చేసుకుంటుంది అనమాట. దానికి కూడా అన్నీ క్లియర్గా ఉంటే వితిన్ ద 1 అవర్లో అయిపోతుంది. లేదు ఏమన్నా ప్రాసెస్ ఉందనుకుంటే 2 డేస్ 3 డేస్ పడుతుంది, మ్యాక్సిమం 1 మంత్ వరకు పడుతుందండి. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. చూడండి ఇక్కడ మనకు సెకండ్ స్టెప్ అనేది డన్ వచ్చేసింది కదా. థర్డ్ స్టెప్ అనేది ఇన్ ప్రోగ్రెసివ్ అనేది పడుతుంది. నాకైతే ఒక 2 అవర్స్ తర్వాత వెంటనే మానిటైజేషన్ అయితే ఎనేబుల్ అయితే అయ్యిందండి. మనం ఐడి ప్రూఫ్ ఇచ్చే కాడ మనం నేమ్ అనేది ఐడి ప్రూఫ్ మీద ఎలా ఉందో అలానే క్యాపిటల్స్లో ఉంటే క్యాపిటల్స్లో అనేది టైప్ చేయాలి. అడ్రస్ అనేది కింద డాటర్ ఆఫ్ ఉంటే డాటర్ ఆఫ్, ఫాదర్ ఆఫ్ ఉంటే ఫాదర్ ఆఫ్ అని కామా ఫుల్ స్టాప్లతో సహా ఎలా ఉందో అలానే ఎంటర్ చేయాలండి. మ్యారేజ్ అయినా సరే మనకు అక్కడ అడ్రస్ ప్రూఫ్లో ఎలా ఉందో అలానే ఎంటర్ చేసుకుంటే బెటర్. అండ్ మనం అప్లై చేసుకోవడానికి ముందు కాపీరైట్ క్లెయిమ్స్ ఏం లేకుండా చూసుకోవాలి. వీడియోస్ పబ్లిక్లోనే పెట్టాలని. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you for watching.